గైస్, ఈరోజు అయితే సూపర్. అసలు మన లెవెల్స్ చాలా కరెక్ట్గా యాక్యురేట్గా వర్క్ అయ్యాయి. నాకైతే ఈరోజు నేను 300 పాయింట్స్ బుక్ చేసుకున్నాను. సో మీకు నేను ఎక్కడెక్కడ ఎలా బుక్ చేసుకున్నాను అనేది ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కొంచెం చిన్న వీడియో, ఎక్కువసేపు ఏమి ఉండదు. జస్ట్ మొత్తం కంప్లీట్గా చూడండి, మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. ఓకే, ఇక్కడ మన బై జోన్ కంటే మార్కెట్ కింద ఓపెన్ అయింది. స్టిల్ ఒక స్ట్రాంగ్ వాల్యూమ్ క్యాండిల్తో మన బై జోన్ని బ్రేక్ చేసింది. మన జోన్స్ ఎంత యాక్యురేట్గా ఉంటాయనేది చూడండి. మార్కెట్ నిన్నటి క్లోజ్ కంటే చాలా కింద ఓపెన్ అయింది. స్టిల్ మనకు జోన్స్ ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ ఈ లెవెల్ బ్రేక్ అవ్వగానే ఈ క్యాండిల్ క్లోజ్ అయిందో లేదో చూసుకొని ఫస్ట్ క్యాండిల్ ట్రేడ్ చేయం కాబట్టి ఒక వాల్యూమ్ క్యాండిల్ రాగానే దాని నెక్స్ట్ క్యాండిల్ దీని హైని బ్రేక్ చేయగానే నేను ఇక్కడ ట్రేడ్ తీసుకొని ఆల్మోస్ట్ ఇక్కడ ఎల్లో జోన్లోకి రాగానే నేను ఎగ్జిట్ అయిపోయాను. ఎగ్జిట్ అయిపోయినప్పటికీ నాకు 111 పాయింట్స్ బుక్ చేసుకున్నాను అనమాట. దీని తర్వాత టచ్ చేయగానే నెక్స్ట్ మళ్ళీ ఇంకొక వాల్యూమ్ క్యాండిల్ కిందికి బ్రేక్ చేసింది. సో ఇక్కడ నేను దీని లో బ్రేక్ అవ్వగానే నేను ఒక పుట్ కాల్ని తీసుకున్నాను. నేను ఆల్రెడీ చెప్పినట్టు ఒక మంచి ప్రాఫిట్ వచ్చినప్పుడు నెక్స్ట్ నేను స్మాల్ టార్గెట్సే తీసుకుంటాను. ఓకే, ఇక్కడ నేను ఎంటర్ అయ్యాను. చూడండి, టైం చూడండి. ఇక్కడ ఇది ఒక వాల్యూమ్ క్యాండిల్, దీని లో బ్రేక్ అవ్వగానే 10:40కి ఇక్కడ ఎంటర్ అయ్యాను. చూడండి, 10:40కి ఎంటర్ అయ్యాను. ఒక 5 మినిట్స్ క్యాండిల్లోనే నేను 57 పాయింట్స్ ట్రైల్ చేశాను. మామూలుగా అయితే 40 పాయింట్స్కి ఎగ్జిట్ అయిపోతాను. ఇది ఒక మంచి వాల్యూమ్ క్యాండిల్ అవ్వడం వల్ల 57 వరకు ట్రైల్ చేసుకుంటూ 57 దగ్గర ట్రిగర్ అయింది. దాని తర్వాత మార్కెట్ చాలా డ్రాస్టిక్గా ఇలా అప్ మూమెంట్ వచ్చింది. దాని తర్వాత మార్కెట్ పడింది. స్టిల్ నేను వెయిట్ చేస్తున్నాను మార్కెట్ ఏమైనా ఇలా సెల్ జోన్ వరకు వెళ్తుందేమో, బట్ అది మళ్ళీ రివర్స్ అయ్యి ఇక్కడ బ్రేక్ అయినప్పుడు చూడండి మళ్ళీ వాల్యూమ్ క్యాండిల్ వచ్చింది. మళ్ళీ దీని లోలో నేను ఎంట్రీ తీసుకున్నాను 10:40కి. చూడండి ఒకసారి ఇన్సేపు వచ్చేసి 9:35కి, 9:35 9:40కి అండి. 9:40కి ఎగ్జాక్ట్ 1 అవర్ తర్వాత 10:40. ఇదిగోండి 10:40 ఈ లో బ్రేక్ అవ్వగానే ఇక్కడ ఒక ట్రేడ్ తీసుకున్నాను. ఇక్కడ కూడా సేమ్ ఒకే క్యాండిల్లో ఆల్మోస్ట్ ఇది 70 పాయింట్స్ దాకా పోయింది. నేనైతే ఒక 60 పాయింట్స్ దగ్గర ట్రైల్ చేస్తూ ఎగ్జిట్ అయిపోయాను. ఇదొక ట్రేడ్. దీని తర్వాత మళ్ళీ మార్కెట్ ఎంత వాలటైల్గా ఉంది చూడండి. మన స్ట్రాటజీ అనేది ఎంత కరెక్ట్గా అయింది అనేది మీకు ఇక్కడ అర్థమవుతుంది. ఇక్కడ చూడండి మళ్ళీ మన ఎల్లో జోన్లోకి వచ్చింది. ఎల్లో జోన్లోకి వచ్చి నేను జూమ్ చేసి చూపిస్తాను. ఎగ్జాక్ట్గా ఒక బిగ్ రిజెక్షన్ క్యాండిల్, అంటే కొద్దిగా కూడా బాడీ లేనంత రిజెక్షన్ జరిగింది ఇక్కడ చూడండి ఈ క్యాండిల్. సో దీని లోలో నేను మార్క్ చేసుకుని టైం చూడండి 11:05కి నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను. చాలాసేపు ఈ ట్రేడ్ అయితే చాలాసేపు వాల్యూమ్ లేని క్యాండిల్స్ వచ్చిందండి నాకు. ఇక్కడ చూడండి 50 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టి వదిలేసాను. ఎందుకంటే ఆల్మోస్ట్ నేను ఇక్కడ ఒక 100, ఇక్కడ ఒక 110 పాయింట్స్, 210 పాయింట్స్ ఉన్నాయి. ఒక 50 పాయింట్స్ పోయినా పర్లేదు అనేసి వదిలేసాను. సో ఇక్కడ ఏమైంది అంటే మార్కెట్ చాలాసేపు స్ట్రగుల్ తర్వాత మార్కెట్ అప్ సైడ్ మూమెంటం వచ్చింది. చూడండి అప్ సైడ్ చాలానే మూమెంట్ వచ్చింది 300 పాయింట్స్ దాకా. నేనైతే 96 పాయింట్స్ ఇక్కడ 96 పాయింట్స్ దగ్గర నేను ఎగ్జిట్ అయిపోయాను చాలాసేపు తర్వాత. ఎందుకంటే ఇంత ట్రాప్ జరిగిన తర్వాత మూమెంటం వచ్చింది కాబట్టి నేను ఇక్కడ ట్రైల్ చేయలేదండి. ట్రైల్ చేయకుండా జస్ట్ ఈ స్టాప్ లాస్ని కొద్దిగా తగ్గించుకుంటూ వచ్చాను. ఎందుకంటే నేను ఆల్రెడీ ప్రాఫిట్లో వచ్చాను, తగ్గించుకుంటూ వచ్చాను. ఇక్కడ నేను 100 ఉన్నప్పుడు ఎగ్జిట్ కొడితే అది 96 దగ్గర ట్రిగర్ అయింది. స్టిల్ దాని తర్వాత కూడా మార్కెట్ చాలా మొమెంటం వచ్చింది. నేనైతే ఒక్క ట్రేడ్ కూడా తీసుకోలేదు. ఓకే, ఇదొక ట్రేడ్. దీని తర్వాత చూడండి, దీని తర్వాత ఏం ట్రేడ్స్ వచ్చినాయో చూద్దాం. దీని తర్వాత వచ్చేసి ఇక్కడ మన బైజోన్లోకి వచ్చింది. ఒక క్యాండిల్ ఫామ్ అయింది, బట్ ఇది వాల్యూమ్ క్యాండిల్ కాదు. సో మనం ఇక్కడ ఎంట్రీ తీసుకోలేదు ఈ బైజోన్లో. ఒకవేళ తీసుకున్న 50 పాయింట్స్ స్టాప్ లాస్ అనుకోండి. వాల్యూమ్ క్యాండిల్ అయితే ఫామ్ కాలేదు. దీని తర్వాత ఇక్కడ మనకి ఒక ట్రేడ్ వచ్చింది చూడండి. ఇంతసేపటి తర్వాత ఇక్కడంతా గ్రీన్ ఫామ్ అయింది. స్టిల్ ఒక మంచి వాల్యూమ్ క్యాండిల్ ఫామ్ అయింది. దీనిలో బ్రేక్ అవ్వగానే ఇక్కడ మనం ట్రేడ్ తీసుకోవచ్చు.
ఇక్కడ తీసుకుంటే ఇక్కడ కూడా ఒక 20 to 30 పాయింట్స్ వస్తాయి. ఓకే, సో నేను చెప్పేది ఏంటంటే రూల్స్ ప్రకారం ట్రేడ్ చేస్తే మనకు మంచి ప్రాఫిట్ వస్తుంది. నేనైతే ఈరోజు 300 పాయింట్స్ అరౌండ్ బుక్ చేసుకున్నా. 320 అలా అయింది, బట్ అది బ్రోకరేజ్ అంతా పోను 300 to 80 పాయింట్స్ అరౌండ్ నాకైతే ప్రాఫిట్ వచ్చింది. ఓకే, మీరైతే కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. ట్రేడ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా రూల్స్ మెయింటైన్ చేయండి. మధ్యలో ర్యాండమ్గా ట్రేడ్ చేయొద్దు. నేను ప్రతిరోజు చెప్పేది మీకు అదే, ర్యాండమ్గా ట్రేడ్ చేయొద్దు. నేను మార్నింగ్ టెలిగ్రామ్లో కూడా మెసేజ్ చేశాను దట్ లెవెల్స్ అన్నీ బ్రేక్ అయ్యాయి అని ఇక్కడ ఉన్నప్పుడు, బట్ అది వితిన్ సెకండ్స్లో మన అప్పర్ లెవెల్ని కూడా బ్రేక్ చేసింది. సో నేను వెయిట్ చేశాను ఇది వాల్యూమ్ క్యాండిల్గా ఫామ్ అవుతుందా లేదంటే రిజెక్ట్ అయ్యి మళ్ళీ బైజోన్లో ఉంటుందా అని. ఒకవేళ రిజెక్ట్ అయ్యి బైజోన్లోకి వస్తే ఇది వాల్యూమ్ క్యాండిల్ కాకపోతే కిందకి వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఎప్పుడు కూడా మనం వెయిట్ చేసి ట్రేడ్ తీసుకోవాలి. ఈరోజు నాకైతే చాలా మంచి ప్రాఫిట్ వచ్చింది. సో మీకు కూడా ప్రాఫిట్ చేశారని అనుకుంటున్నా రూల్స్ ప్రకారం. అయితే మీరు ఈ ఛానల్కి కొత్త అయితే ఫస్ట్ ఎలా ట్రేడ్ చేయాలనే వీడియో ఒకటి ఉంటుంది, మీకు లాస్ట్లో కార్డ్స్లో కూడా పెడతాను. ఆ వీడియోని చూడండి. చూసిన తర్వాత ట్రేడింగ్ ఎట్లా చేయాలనేది ఫస్ట్ పేపర్ ట్రేడింగ్ చేసుకొని దాని తర్వాత ట్రేడ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి.